హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. మనము ఇంతకు ముందు వీడియోలో ఒక 2 అంశాలని చెప్పుకున్నాం. మొదటి అంశం తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఆ వీడియోలో మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడు ఈ వీడియోలో అమరావతి గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఈలోపు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు అమరావతి ఉంది. అట్‌లీస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చినట్లు చెడు వార్తలు కాకుండా ఈ అమరావతి మీద మాత్రం మనం నిత్యం కొంచెం మంచి వార్తలే వింటున్నాం. ఇది ఒక అందుకు అందరూ సంతోషించాల్సిన వ్యవహారమే. ఫస్ట్ అసలు ఏం జరిగింది ఈ 18 నెలలన్నది మనం ఒకసారి చూసుకుంటే ఎందుకు సంతోషించాలో అర్థమవుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. రాగానే ఏం చేశారు వాళ్ళు? జంగిల్ క్లియరెన్స్ చేశారు. ఓకే. జంగిల్ క్లియరెన్స్ చేయంగానే ఇమ్మీడియట్‌గా స్టార్ట్ చేయాలంటే డబ్బులు కావాలా. కేంద్రం యొక్క సహాయంతో ప్రపంచ బ్యాంకుల ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ అప్పులు తెచ్చుకున్నారు. తెచ్చుకొని ఆ నిర్మాణాలన్నింటినీ మొత్తం ప్రారంభించేశారు. మొత్తం డబ్బులున్న కాడికి మొత్తం అయితే ప్రారంభించుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో, దానికి ప్రత్యేకంగా మనం ఈ మధ్య చూసాం. సిఆర్‌డీఏ భవనం కంప్లీట్ చేసి స్టార్ట్ చేశారు. డన్. హ్యాపీ. అది అయిపోయిన తర్వాత మొన్న ఈ మధ్య నిర్మలా సీతారామన్ గారు మన సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ ఆమెను పిలిచారు. కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ అయితేనేమి, ఇంకొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే వాటన్నీ ఓపెన్ చేసేసింది, శంకుస్థాపన చేసేసింది, వెళ్ళిపోయింది తను. అది కూడా హ్యాపీ. ఆ తర్వాత అన్నిటికంటే మంచి వార్త రాజముద్ర అదే చట్టబద్ధత అనేది గెజిట్ అనేది మనకు వీళ్ళు తెప్పిస్తున్నారు. దానికి కావాల్సిన ప్రొసీడింగ్స్ అన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. కేంద్ర న్యాయశాఖ ఆమోదించింది. ఇంకా జస్ట్ క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్ ఒకటి, పార్లమెంటే. ఇవి కూడా పెద్ద మ్యాటర్స్ ఏం కాదు. ఆల్రెడీ జరుగుతున్నాయి పార్లమెంట్ సమావేశాలు. మోస్ట్లీ ఈ నెలాఖరికి కానీ వచ్చే నెలాఖరికి కానీ అయిపోవచ్చు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ లేఖ కూడా రాసేసింది. హ్యాపీ. అయినా కానీ ఉంటారు, అబ్బా రేపు పొద్దున మనం నిద్రలేస్తామో లేదో మనకే తెలియదు, రేపు పొద్దున ఏం జరుగుద్దో తెలియదు, ఇంకా బోల్డ్ టైం ఉంది కదా, అప్పుడే అయిపోయినట్టు తొందరపడి కొయ్యొద్దు అన్నట్లుగా కొంతమంది ఉంటారనమాట. బట్ నేను కాదంటలేదు. కానీ బట్ స్టిల్ ఇది ఇంక ఈసారిగా మన గెజిట్ వచ్చేసి ఇది శాశ్వత రాజధానిగా నిలిచిపోతుందంటని కొన్ని ఉంటాయి కదా. మనం ఏదన్నా ఒక మంచి జరిగే ముందర కొన్ని సంకేతాలన్నీ అర్థమవుతుంటాయి అన్నమాట. సో, దానికి నిదర్శనంగా ఇది కాగ్ అనేది ఒకటి ఉంది తెలుసుగా. కంట్రోలర్ ఆడిట్ జనరల్ కంపెనీ. అది మామూలుగా అసలు అది మామూలు కాదు. మన వాళ్ళు రాజకీయ నాయకులు దుమ్మెత్తి పోసుకుంటుంటారనమాట. మా దగ్గర కాగ్ రిపోర్ట్ ఉంది, మీరు చేసిన చెత్త పనులు అన్నిటికీ మా దగ్గర కాగ్ రిపోర్ట్ ఉంది, మీరు ఆ ప్రాజెక్టులు ఎంత తిన్నారో అని తెలుసుకోవడానికి అన్నట్టు కొన్ని చూపిస్తుంటారు. అంటే అసలు ఏంటంటే ఆ కాగ్ ఏం లేదు. జస్ట్ మనం ఏదన్నా ఒక పని చేసేటప్పుడు పబ్లిక్ ఫండ్ని మనం వాడినప్పుడు దాని యొక్క అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఇట్లాంటివన్నీ జస్ట్ ఇది చూసుకుంటుందంటే దీని ద్వారా మనకు తెలుసుకోవచ్చు అనమాట. బాస్, మీరు దీన్ని గుడ్డు మీద ఏకల వేయకొద్దు. నేను జస్ట్ కొంచెం అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను. అంతేగాని దాని యొక్క డెఫినేషన్ చెప్పి అంతా చెప్పాలంటే ల్యాగ్ అయిపోద్ది. అంత ఓపిక కూడా ఎవరికి ఉండదు. జస్ట్ ఏం లేదు, పుట్టుపూర్వోత్తరాలనే దాని దగ్గర ఉంటాయి. డబ్బులు ఎంత తీసుకున్నారు, ఎంత ఖర్చు పెట్టారు, ఏమి ట్రాన్స్పరెన్సీ ఎంత, అకౌంటబిలిటీ ఎంత, ఇట్లాంటివన్నీ దాని దగ్గర ఉంటాయి. బట్ ఫైన్. అది వాళ్ళు కూడా ల్యాండ్ రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ యొక్క భవనాన్ని కానీ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే అది మంచి రాజధాని ఆల్మోస్ట్ ఇంకా చట్టబద్ధత అన్నీ వస్తున్నాయి కాబట్టి లోపల లీకులు వాళ్ళకి ఉంటేనే కదా ఇట్లాంటివన్నీ చేస్తారు. మనకంటే జస్ట్ అంతా అయిపోయి బయటకు వార్త వస్తే తప్ప తెలియదు. కానీ వాళ్ళకి అట్లా కాదు కదా. ఇంటర్నల్గా చాలా జరుగుతుంటుంటాయి. అయిన వాళ్ళకి ఇంటర్నల్గా ముందే తెలిసిపోతుంటాయి. మనకు అట్లా కాదు. మనకు ఏదన్నా జస్ట్ అనౌన్స్మెంట్ వస్తేనో ఇంకొక రకంగానో వేరే వయా మీడియాల ద్వారానో మనకు తెలిస్తే కానీ మనకు తెలియదు విషయం. వాళ్ళకి అట్లా కాదు. సో, వీటన్నిటిని మనం ఒకసారి చూసుకుంటే ఇంకా అమరావతిని అయితే ఎవరు కదిలించలేరు. గెజిట్ ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసింది. అది పెద్ద జస్ట్ ఇంకా మ్యాటర్ ఏం కాదనిపిస్తుంది. అందరూ ఈ విషయంలో అయితే హ్యాపీగా ఉండొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అంత కొంచెం బాధ కలిగిన, రాజధాని విషయంలో కొంచెం అందరం సంతోషంగా ఉండొచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా 2014, 19 మాదిరిగా ఏదో హడావిడిగా ఎలక్షన్స్కి వెళ్ళాలి, రాజకీయాలు అన్నట్లుగా చేయాలి అన్నట్లుగా చేస్తే మాత్రం మళ్ళీ వాళ్ళు దెబ్బతింటారు. అట్లా కాదు, ఒక కమిట్మెంట్ తోటి, ఒక డెడికేషన్ తోటి ఈసారి క్యాపిటల్ కట్టి తీరాల్సిందని చేస్తే బాగుంటుంది. ఈ విపక్షాలు కూడా అండి, మీరు కాస్త ఆపండి. మునిగిపోద్ది అనే చెత్తని ఏడ మునగట్లేదండి. అదేం మునుగట్లేదు. బట్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఈ చెత్తగా కన్స్ట్రక్ట్ చేస్తే ఇరుకిరికి అయిపోతే వాన పడితే మునగట్లేదా? చెన్నై మునగట్లేదా? బెంగళూరులో నీళ్ళు రావట్లేదా? అట్లనే అమరావతి మునుగుతుందని నేను అనట్లేదు. యాడో ఒక కుప్ప నీళ్ళను పట్టుకొని ఆ పిక్స్ని అంతా సోషల్ మీడియాలో తిప్పి మునిగిపోద్ది అనొద్దు. మీ నాయకుడేమో అమరావతి గురించి, 3 క్యాపిటల్స్ గురించి అడిగితే ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా డైవర్షన్ పాలిటిక్సా అంటాడు.
మీ నాయకుడు ఉంటాడుగా ఆయన సకల శాఖ మంత్రి గారు, ఆయన మాజీ ఆయన్ని అడిగితేనేమో మేము అమరావతికి కట్టుబడి ఉన్నాము అంటారు. మీరు ముందు ఒక స్టాండ్ తీసుకోండి క్యాపిటల్ మీద, తర్వాత ఇవన్నీ చేద్దురు. అర్థమైందా? మీరు ఫేక్ చేస్తే తర్వాత మీ పరువే పోద్ది. పొరపాటు మీ నాయకుడు 19లో లాగా నేను ఇక్కడే ఉంటా ఇదే క్యాపిటల్ అంటే. ముందు మీ నాయకుడి ఉద్దేశం ఏందో తెలుసుకొని ఆ తర్వాత ఫేకులు చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.